హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ పిఎన్పి హఫీజ్. ఈ రోజు మీ ముందుకు నేను మహేంద్ర స్కార్పియో S4 ప్లస్ అయితే తీసుకోవడం జరిగింది. ముందు నా లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పెదనందిపాడండి. ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కార్ ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అని మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఢిల్లీ, హర్యానా, యూపీ కాలకైతే ఫైనాన్స్ అయితే రాదు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మంచి అయితే కార్ ఇస్తారు. మీరు వచ్చి చూసి తీసుకెళ్తాను, మీరు రావచ్చండి. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ కనుక ఇచ్చినట్లయితే కారు కంటైనర్ ద్వారా పంపించడం జరుగుతుందండి. కారు డీటెయిల్స్ వెళ్ళిపోదాం. ముందుగా మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. ఫ్యూర్ పరంగా చూసుకున్న డీజిల్ కారు, గేర్స్ పరంగా చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 33,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఢిల్లీలో ఉన్న ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు. ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. గేర్ బాక్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. గేర్ బాక్స్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావలేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ లేవండి. సస్పెన్షన్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది. అలానే ఈ కారు 4 టైర్లు చూసుకున్నట్లయితే 100కి ఒక 40% మాత్రమే ఉన్నాయి. తర్వాతకి డిస్క్ వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. సీట్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% సీట్ పర్సెంటేజ్ అయితే ఉందండి. అలానే ఈ కారులో ఏసీ చూసుకున్న చిల్ ఏసీ అండి. కంపెనీ ఫిట్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. స్క్రీన్ కూడా ఉందండి. ఈ కారులో స్క్రీన్ కూడా ఉంది. అలానే ఈ కారుకి సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. తాళాలు చూసుకుంటే 2 తాళాలు అయితే ఉన్నాయండి. అలానే ఈ కారుకి వచ్చేసి రైట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్లు కానీ, లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కలర్ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఢిల్లీలో ఈ కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో అయితే ఉన్నాయండి. అలానే ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చెప్తున్న ప్రైస్ అయితే 7,50,000గా చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది. మీకు ఆ కార్ కనుక నచ్చినట్లయితే కింద టైటిల్స్ నెంబర్స్ ఇస్తాను, మీరు ఫోన్ చేయొచ్చు. అలానే ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ లో జాయిన్ అవుతారంటే ఆ నెంబర్కి వాట్సాప్ లో లింక్ అని పెడితే నేను వాట్సాప్ లింక్ మీకు సెండ్ చేస్తాను. మీకు ఒకసారి మీ కార్ మొత్తం తిప్పి చూపిస్తాను. ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఒకసారి మీ కార్ మొత్తం చూపిస్తాను, వచ్చేసేయండి ఒకసారి. చూడొచ్చు ఫ్రెండ్స్, మహేంద్ర స్కార్పియో S4 ప్లస్ అండి. బంపర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు, చూసుకోవచ్చు మీరు. ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు మీరు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. ఏ పీసు చేంజ్ అవ్వలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఒకసారి మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉందండి బండి. ఫ్రంట్ టైర్ పొజిషన్ చూపిస్తాను. 100కి 40% టైర్ పొజిషన్ ఉంది. డిస్క్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలానే బ్యాక్ టైర్ చూపిస్తాను చూడొచ్చు. 100కి 40% అయితే ఉందండి. డిస్క్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి బ్యాక్ వ్యూ చూపిస్తాను చూడండి. బ్యాక్ వ్యూలో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. ఫాగ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్ చూపిస్తాను చూడొచ్చు. స్కార్పియో S4 ప్లస్ అండి. టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చూడొచ్చు. మీకు ఒకసారి రూఫ్ చూపిస్తాను. రైట్ సైడ్ వ్యూయింగ్ చూపిస్తాను చూడొచ్చు. రైట్ సైడ్ వ్యూయింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఒకసారి మీకు బ్యాక్ టైర్ పొజిషన్ చూపిస్తాను. రైట్ సైడ్లోది 40% ఉందండి. డిస్క్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలానే ఫ్రంట్ సైడ్ టైర్ చూపిస్తాను. 40% ఉందండి. డిస్క్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలానే డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు. 4 పవర్ విండోస్ ఉన్నాయండి. ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. లైనింగ్ చూసుకోవచ్చు, మీకు ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. లైనింగ్ కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి, చూడొచ్చు. పిల్లర్స్ ఎటువంటి డిస్టర్బ్ అయితే అవ్వలేదు. ఇంటీరియర్ చూపిస్తాను చూడండి. డ్రైవర్ సైడు, అలానే కో డ్రైవర్ సైడు చూడొచ్చు. ఇదైతే స్క్రీన్ అయితే బిగించుకోవడం జరిగిందండి. ఒకసారి మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. చాబీ కిదరే. సింగిల్ సెల్ఫ్ అయితే కార్ స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు రీడింగ్ మీరు 33,877 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. చూడొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎటువంటి వార్నింగ్స్ లైట్స్ అయితే రావట్లేదు. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చూడొచ్చు. అలానే గేర్ షిఫ్టింగ్ లో
చాలా స్మూత్ గా అయితే పడుతుంది గేర్ షిఫ్టింగ్ అయితే. స్క్రీన్ అయితే ఉంది, కంపెనీ స్క్రీన్ అయితే ఉంది. రూఫ్ చూసుకోవచ్చు, చాలా నీట్ గా అయితే ఉంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. సెకండ్ రో సీట్లు చూపిస్తాను మీకు ఒకసారి. సెకండ్ రోలో సీట్లు కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి, చూడొచ్చు. థర్డ్ రోలో సీట్లు కూడా చూడొచ్చు. సార్ మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎక్కడ కూడా పంచింగ్స్ కొద్దిగా కూడా డిస్టర్బ్ కాలేదండి, నీట్ గా అయితే ఉన్నాయి, చూడొచ్చు. పంచింగ్స్ అని చాలా నీట్ గా అయితే ఉన్నాయి. డిక్కీ లైనింగ్ చూడండి, కంపెనీ స్టిక్కర్తో ఉంది. డిక్కీ లైనింగ్ చూడొచ్చు. అలానే మీకు స్టెపిన్ చూపిస్తాను ఒకసారి. స్టెపిన్ 100% స్టెపిన్ అయితే ఉందండి, చూడొచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తాను ఒకసారి. బాగుంటుంది. బానెట్ పట్టి చూడండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు. రేడియేటర్ పట్టి కానీ చూసుకోవచ్చు. రేడియేటర్ పట్టి మీద ఇంజన్ నెంబర్, చాయిస్ నెంబర్ ఉందండి. ఇది మీరు షోరూమ్కి ఇచ్చినా మీకు రికార్డ్ ఇస్తారు. ఇంజన్ చాలా సైలెంట్గా ఉందండి, చూడొచ్చు. ఆఫ్ చేయి ఒకసారి, మీకు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది లేదు చూపిస్తాను. స్టార్ట్ చేయి, చూడండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆఫ్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి. రేజ్ ఇవ్వు, చాలు చాలు, వచ్చేసి. తమ్ముడు రా. మహేంద్ర స్కార్పియో S4 ప్లస్ అండి, 2017 సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఢిల్లీలో అయితే ఉంది, నేను కూడా ఢిల్లీ అయితే ఉన్నాను. ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఓనర్ చెప్తున్న ప్రైస్ అయితే 7,50,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది. మీరు కానీ ఈ కార్ నచ్చినట్టు నాకు ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ PNP ఆఫీస్. బై, జై హింద్.